హాయ్ అండి, అందరూ బాగున్నారా? చాలా రోజులైంది కదండి వీడియో తీసి. ఈరోజైతే మా పెద్ద ఆడపడుచులకి అయితే భోజనంకి పిలిచామండి. మన సంక్రాంతికి పిలిస్తే వాళ్ళేమో తిరుపతి వెళ్ళారండి. తిరుపతి వెళ్ళి వచ్చేసరికి సాటర్డే అయ్యింది. సండే అయితే వాళ్ళు నాన్ వెజ్ తినరు అనేసి ఈరోజు అయితే భోజనంకి పిలిచానండి. ఏమేమి చేశానని చూపిస్తారండి. ఇదిగోండి, దమ్ బిర్యానీ అయితే చేశానండి, చికెన్ దమ్ బిర్యానీ. 2 కేజీల రైస్తో అయితే చికెన్ దమ్ బిర్యానీ చేశానండి, చాలా బాగా వచ్చింది. అలాగే ముల్లంగి దుంపలతో చారు అయితే చేశానండి. అలాగే మటన్ అండి, ఇది మటన్ అలాగే చేశాను. నెక్స్ట్ ఏమో ఇందులోకైతే గారెలు చేశానండి, చిల్లిగారెలు. అలాగే నార్మల్ రసం అండి, రైస్తో రసం చేశాను. ఇదైతే చేపల పులుసు అండి, అదే తోకలు తలలు ఉంటాయి కదా, వాటితో అయితే చేపల పులుసు చేశాను. అలాగే వేడివేడి అన్నం, తర్వాత కచంబరి కలపడానికి పెరుగుంచానండి. బిర్యానీ అయితే అంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి. ముక్క ఇరక్కుండా వచ్చింది, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ అయితే హోటల్ టేస్ట్లో ఉందండి, చాలా బాగుంది బిర్యానీ. చూడండి, నేను ఎన్ని ఐటమ్స్ చేశాను. అలాగే ఫిష్ ఫ్రై అయితే పొయ్యి మీద పెట్టాను, అయిపోయిందండి. అలాగే పాయసం కూడా చేశానండి లాస్ట్కి. ఇన్ని వంటలు చేసేసరికి అయితే నాకు ఆకలి చచ్చిపోయిందండి, నాకు తినాలనిపించట్లేదు. కానీ 2 గారెలు వేసేసుకొని మటన్ వేసుకొని తింటున్నానండి. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదండి. నేను వంటలు ఉండేసరికి ఎవరికి తినాలనిపించదండి, నాకు కూడా అలాగే అనిపిస్తుంది, తినబుద్ది ఇది అసలుకి. మా చిన్నాడు పడుసలు కొంచెం దూరంగా ఉంటారండి, ఒక 50 కిలోమీటర్ల దూరంలో. అయితే సంక్రాంతి తర్వాత వచ్చారండి, ఒక 2 రోజుల నుండి అయితే వెళ్ళిపోయారు. మరి ఎదురుగుంది కదా మా పెద్దాడు పడుచు, ఇప్పుడు చెప్పకపోతే బాగోదు కదండి. అందుకని ఈరోజు చెప్పానండి, సంవత్సరం ఒక పూట కదా మన ఇంట్లో తినేదనేసి పిలిచానండి. ఈరోజు అయితే వాళ్ళకి పెట్టేశానండి. మన ఇంటి ఆడపిల్లలు ఎంత బాగా చూసుకుంటే మనకు అంత బాగా జరుగుతుంది అంటారు కదండి పెద్దవాళ్ళు. ఇంటి ఆడపడుచు అంటే లక్ష్మీదేవితో సమానం అండి, వాళ్ళు అంత ఆనందంగా ఉంచితే మనకు అంత మంచిదండి. ఇలాగే ప్రతి సంవత్సరం 2 ఆడపడుచులు పిలుస్తానండి. వీలైనంత వరకు ఏదో ఒక రోజులు అయితే వండేసి అయితే పెట్టేస్తానండి. అందరైతే ఆడపిల్లలు పిల్లలంటే ఏదో ఆస్తులు పోయినట్లు ఫీల్ అయిపోతారండి. మన పుట్టింటి మీద ఎంత ప్రేమ అనుకుంటుందో వాళ్ళకి కూడా అదే ప్రేమ ఉంటుంది కదండి.